మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమా బడ్జెట్ పై భారీ చర్చ నడుస్తోంది. మొదట్లో 1000 కోట్లు అన్నారు. ఇప్పుడు లెక్క మరింత పెరిగింది అంటున్నారు. అసలు ప్రమోషన్ కోసం జక్కన్న ఖర్చు పెట్టే మొత్తంతో ఓ సినిమా తీయొచ్చు అన్నది మరొక చర్చ. ప్రచారాలు సరే, ఇంతకీ వారణాసి మూవీ వాస్తవ బడ్జెట్ ఎంత? వారణాసి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్న మూవీ ఇది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రీసెంట్ గా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి ఈ ప్రాజెక్టు పై హైపో రేంజ్ లో ఇచ్చారు. సినిమాలో అడ్వెంచర్, ఫిక్షన్, మైథాలజీ అంశాలు కలగలిపి సరికొత్త ప్రపంచాన్నే చూపించబోతున్నామని గ్లింప్స్ లో క్లారిటీ ఇచ్చారు జక్కన్న. రామాయణానికి సంబంధించిన ఓ కీలక ఘట్టం సినిమాలో ఉండబోతోందని, మహేష్ రాముడిగా కనిపిస్తాడు అనే ప్రచారంతో మూవీపై హైప్ మరింత పెరిగింది. మొత్తానికి సింగిల్ ఈవెంట్తో వారణాసికి పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ తీసుకురావడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. సేమ్ టైం టైటిల్, దేవుళ్ళు, కామెంట్స్ పై వివాదంతో, ట్రోలింగ్తో మరింత హైప్ రానే వచ్చింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమా బడ్జెట్ గురించి బాలీవుడ్ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. మొదట్లో 1000 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది అన్నారు. ఇప్పుడు అత్యాధిక టెక్నాలజీ, భారీ సెట్లు, గ్లోబల్ లొకేషన్స్ కారణంగా వారణాసి మూవీ బడ్జెట్ 1200 కోట్ల నుంచి 1500 కోట్లకు పెరిగిందని టాక్. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ సింగిల్ పార్ట్ సినిమా ఇప్పటి వరకు రాలేదు అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. జక్కన్న విజన్ కి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ లోనూ విజువల్ గ్రాండియర్ చూపించేందుకు ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్ రాజీ పడట్లేదట. రామాయణ ఫ్రాంచైజీ కోసం బోలెడంత బడ్జెట్ పెడుతున్నారని, వారణాసిని ప్రపంచ వేదికలపై నిలబెట్టాలి అనే లక్ష్యంతో పెట్టుబడికి వెనకాటం లేదట మేకర్లు. ఈ సినిమా బడ్జెట్ పెరగటానికి మరొక కీలక కారణం ఈవెంట్లు అని కూడా టాక్. రీసెంట్గా నిర్వహించిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రొడక్షన్ హౌస్ దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంటర్నేషనల్ మీడియా ఆతిథ్యాలు, భారీ LED స్క్రీన్లు, ప్రెజెంటేషన్ టెక్నాలజీ మొత్తం కలిపి ఖర్చు భారీగానే పెంచాయి. ఇది ఇంకా ఆరంభంలోనే చేస్తున్న ప్రమోషన్. ఈ లెక్కన ఆ మూవీ పూర్తయి థియేటర్లోకి వచ్చేసరికి ప్రమోషన్ల ఖర్చే 200 కోట్లు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. రెమ్యునరేషన్ల విషయంలోనూ తగ్గేదేలే అన్న టీం ఉంది. మరి మహేష్ బాబు ఈ సినిమాకు హీరోగానే కాదు, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా ఉంటాడని టాక్. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ బదులు షేర్ ఆధారంగానే ఒప్పందం చేసుకున్నారట. ప్రియాంకకు 30 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్కు 10 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నట్లు టాక్. మొత్తానికి వారణాసి బడ్జెట్ లెక్కలు వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మరి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్ట్గా నిలుస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం 2027లో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.